తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు. ప్రపంచమంతా కొత్త వెలుగులతో నిద్రలేస్తోంది. కానీ శోభనం గదిలో నేల మీద ముడుచుకొని పడుకున్న దివ్య జీవితంలో మాత్రం ఆ వెలుతురు ప్రవేశించలేకపోయింది. రాత్రంతా ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. గుండెల్లో ఏదో తెలియని భారం, గొంతులో పచ్చి పుండులాంటి నొప్పి. నిన్నటిదాకా ఆకాశంలో విహరించిన ఆమె ఆశలన్నీ ఇప్పుడు ఆ గదిలో నేల మీద రాలిపోయిన గులాబీ రేకుల్లా నలిగిపోయి ఉన్నాయి. మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్న రాజేష్ వంక చూసింది దివ్య. అతను ఎంత అందంగా ఉన్నాడో, అతని మనసు అంత కఠినంగా ఉందని ఆమెకు అర్థమైంది. తనని ఒక మనిషిగా కాకుండా 10 లక్షల రూపాయల నోట్ల కట్టగా మాత్రమే చూస్తున్న ఆ మనిషికి భార్యగా ఎలా బతకాలో ఆమెకు అంతుపట్టడం లేదు. కానీ ఇది మధ్యతరగతి జీవితం. ఇక్కడ ఆడపిల్లలకు ఆత్మగౌరవం కంటే కుటుంబ పరువే ముఖ్యం. తానిప్పుడు బయటకు వెళ్ళి రాత్రి జరిగిన ఘోరాన్ని చెబితే అప్పుల పాలైన తన తండ్రి గుండె ఆగిపోవడం ఖాయం. పారిపోయిన తన అక్క వల్ల ఇప్పటికే ఎంతో వేదన అనుభవించిన ఆ తండ్రికి తాను మరో గర్భశోకం మిగిల్చకూడదని దివ్య గట్టిగా నిశ్చయించుకుంది. మెల్లగా లేచింది. నేల మీద తను పడుకున్న ఆనవాళ్లు లేకుండా చాపను ముడిచి ఓ మూల పెట్టింది. అద్దం ముందు నిలబడి తన ముఖం చూసుకుంది. కళ్ళ కింద నల్లటి వలయాలు, చెదిరిన బొట్టు, కన్నీటి చారలు. రాజేష్ అన్న మాటలు మళ్ళీ ఆమె చెవుల్లో మారుమోగాయి. ఇంత నల్లగా ఉన్నావని అనుకోలేదు. 10 లక్షల కోసమే ఈ నాటకం ఆడాను. అద్దంలో కనిపిస్తున్న తన నలుపు రంగును చూసి మొదటిసారి ఆమెకి ఏడుపు రాలేదు. ఓ రకమైన తెగింపు వచ్చింది. నా నలుపు నా తప్పు కాదు, కానీ ఈ నలుపును సాగ్గా చూసి నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే పడుంటానడానికి నేను ప్రాణం లేని బొమ్మను కాను అని మనసులోనే అనుకుంది. కళ్ళు తుడుచుకుని స్నానం చేసి పట్టుచీర కట్టుకుని నుదుటను పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని గది బయటకొచ్చింది. బయట అత్తగారు కమల కాఫీ కలుపుతుంది. దివ్యం చూడగానే లేచావమ్మ దివ్య, కొత్త ఇల్లు నిద్రపట్టిందా అని ఆప్యాయంగా అడిగింది. ఆ మాటల్లోని ఆప్యాయత నిజమే అయినా ఆ ఆప్యాయత వెనుక తన తండ్రిచ్చిన కట్నం ఉందన్న నిజం దివ్యకి చేదుగా అనిపించింది. అయినా సరే పెదవుల మీద చిరునవ్వు పులుముకుని బాగానే నిద్రపట్టిందత్తయ్య అంటూ వంటగదిలోకి వెళ్ళి పనులు చేయడం మొదలుపెట్టింది. కాసేపటికి రాజేష్ నిద్ర లేచి బయటకొచ్చాడు. తల్లిదండ్రుల ముందు అతను ఒక ఉత్తమ పురుషుల్లో నటించడం మొదలుపెట్టాడు. దివ్య ఇచ్చిన కాఫీని ఏమీ ఎరగనట్టు సైలెంట్గా తాగాడు. అతని నటన చూసి దివ్యకు అసహ్యం వేసింది. కొద్ది రోజుల తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. వెంకటేశ్వరరావు గారు, లక్ష్మి వచ్చారు. అల్లుడికి కూతురికి కొత్త బట్టలు పెట్టారు. ఆ రోజంతా పీటల మీద రాజేష్ దివ్య పక్కన కూర్చున్నా కనీసం ఆమెను ఒక్కసారి కూడా పలకరించలేదు. ఎవరైనా చూస్తున్నప్పుడు మాత్రం దగ్గరగా ఉన్నట్టు నటిస్తున్నాడు. ఎవరూ చూడని సమయంలో ఆమెను పురుగులా చూస్తున్నాడు. వ్రతం అయ్యాక వెంకటేశ్వరరావు గారు దివ్యను పక్కకు పిలిచారు. అమ్మా దివ్య, సంతోషంగా ఉన్నావా కదమ్మా? అల్లుడు గారు నిన్ను బాగా చూసుకుంటున్నారా అని అడిగాడు తండ్రి, కూతురి కళ్ళల్లో ఆశగా చూస్తూ. తండ్రి అప్పుల బరువు ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. 10 లక్షలు అప్పు చేసి పెళ్లి చేసిన ఆ తండ్రి కళ్ళల్లో ఆనందాన్ని చంపేయడానికి ఆమెకు మనసొప్పలేదు. గుండెల్లో దుఃఖాన్ని గొంతులోని దిగమింగుకుని పెదవుల మీద ఓ నకిలీ నవ్వును తెచ్చిపెట్టుకుంది దివ్య. చాలా సంతోషంగా ఉన్నాను నాన్న. ఆయన నన్ను అమితంగా ప్రేమిస్తున్నారు. అత్తయ్య మామయ్య కూడా నన్ను సొంత కూతుర్లా చూసుకుంటున్నారు. మీరు నా గురించి ఏ బెంగ పెట్టుకోకండి. అప్పులు త్వరగా తీర్చే మార్గం చూడండి అని చెప్పింది. కూతురు మాటలు విన్న వెంకటేశ్వరరావు గారు నిజమే నన్ను నమ్మి ప్రశాంతమైన మనసుతో ఊరు వెళ్ళిపోయారు. తండ్రి వెళ్ళిపోతున్న వైపు చూస్తూ దివ్య మనసు మూగగా రోధించింది. నన్ను క్షమించు నాన్న, నా బాధ నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవు అని కన్నీళ్ళు తుడుచుకుంది. పెళ్లి జరిగి వారం గడిచింది. ఇంట్లో బంధువులంతా వెళ్ళిపోయారు. ఒకరోజు ఉదయం రాజేష్ తన సూట్ కేసు సర్దుకుని హాల్లోకి వచ్చాడు. నాన్న, నేను రేపు హైదరాబాద్ వెళ్తున్నాను అన్నాడు రాజేష్. ఇప్పుడే ఏంట్రా, పెళ్ళై వారం కూడా కాలేదు, అప్పుడే హైదరాబాద్ ఎందుకు? కోడల్ని కూడా తీసుకుని వెళ్తావా అని అడిగాడు రాజేష్ తండ్రి. లేదమ్మా, నేను ఇంకా అక్కడ సరిగ్గా సెటిల్ కాలేదు కదా. దివ్యను ఇక్కడే ఉంచుతాను, మీకు తోడుగా ఉంటుంది, ఇంటి పనులు చూసుకుంటుంది. మామగారు ఇచ్చిన 10 లక్షలు తీసుకుని వెళ్తున్నాను. అక్కడ మంచి ఉద్యోగం చూసుకుని ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాక అప్పుడొచ్చి దివ్యను తీసుకెళ్తాను అన్నాడు రాజేష్ ఏమాత్రం తడబడకుండా. అత్తగారు కమల దివ్య వైపు చూసి, అంతేలేరా, ముందు నువ్వు స్థిరపడు, ఆ తర్వాత మా కోడల్ని తీసుకెళ్దువు గాని, అంతవరకు నా కూతురులా ఇక్కడే ఉంటుంది అంది. ఆ రాత్రి గదిలో రాజేష్ బట్టలు సర్దుతున్నాడు. దివ్య మౌనంగా ఒక మూల నిలబడి ఉంది. రాజేష్ ఆమె వైపు తిరిగి అత్యంత చులకనగా అన్నాడు, మా ఇంట్లో వాళ్ళకి నేను సెటిల్ అయ్యాక నిన్ను తీసుకెళ్తానని చెప్పాను, కానీ అది అబద్ధం. నేను నిన్నెప్పటికీ తీసుకెళ్ళను. ఆ 10 లక్షలతో నా లైఫ్ నేను సెటిల్ చేసుకుంటాను. నువ్వు మాత్రం ఒక పని మనిషిలా మా ఇంట్లో పడుండు. నీకు తిండి బట్ట పెడుతున్నారు కాబట్టి ఎలాంటి గొడవగా చేయకు.
నోరు మూసుకొని బతుకు. నా నుండి మాత్రం ఇంకేమీ ఆశించకు. ఆ మాటలు వింటున్న దివ్య కళ్ళల్లో ఈసారి కన్నీళ్లు రాలేదు. ఆశ్చర్యకంగా ఆ ముఖంలో ఓ ప్రశాంతత కనిపించింది. మీరు నన్ను తీసుకెళ్తారని నేను ఆశపడటం లేదు. నా నాన్నిచ్చిన డబ్బుతో మీ కలల మేడలు కట్టుకోండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బుతో మనుషులను కొనుక్కోగలరేమో కానీ మనసును కాదు. ఈ ఇంట్లో నేను పని మనిషిలా కాదు, నా తండ్రి పరువు కోసం ఓ కోడల్లా బతుకుతాను అని నిక్కచ్చిగా చెప్పింది. రాజశ్యామ మాటలకు అహంభావంగా నవ్వి, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, నా ప్రాణం తీయకు అని చెప్పి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాజేష్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. రాజేష్ వెళ్ళిన మరుక్షణం దివ్య ఆ ఇంటి బాధ్యతలను తన భుజాల మీద వేసుకుంది. ఉదయం 4 గంటలకే నిద్ర లేవడం, వాకిలుడ్చి ముగ్గులు వేయడం, అత్తమామలకు కాఫీలు ఇవ్వడం, రాజేష్ చెల్లెలు రమ్య కాలేజీకి వెళ్ళడానికి క్యారేజ్ కట్టడం, ఇలా ఒక యంత్రంలో పనిచేయడం మొదలుపెట్టింది. ఎంత పని చేసినా ఆమె పెదవుల మీద చిరునవ్వు చెదిరేది కాదు. అత్తగారు కోప్పడినా పల్లెత్తు మాట అనేది కాదు. మామగారికి సమయానికి మందులు వేయడం, ఆయన బట్టలు ఉతకడం అంతా శ్రద్ధగా చేసేది. ఆమె మంచితనం, ఓర్పు, పనిలో ఉన్న నిబద్ధత చూసి కొద్ది నెలల్లో ఆ అత్తమామలు మనసు కరిగిపోయాయి. మొదట్లో దివ్య రంగు చూసి కాస్త అసంతృప్తి పడిన కమలకు ఇప్పుడు దివ్య అంటే ప్రాణం. ఇంత మంచి పిల్ల దొరకడం మన అదృష్టం. రంగులో ఏముంది, గుణం బంగారం అని ఇరుగు పొరుగు వాళ్లతో గొప్పగా చెప్పుకునే స్థాయికి వచ్చారు. రాజేష్ చెల్లెలు రమ్యకైతే దివ్య ఒక సొంత అక్కలా మారిపోయింది. రమ్య చదువులో వెనకబడితే దివ్య దగ్గరుండి ఆమెకు పాఠాలు చెప్పేది. ఇంటి పనుల్లోనే కాదు, చదువులో కూడా దివ్యకున్న పట్టు చూసి ఆ కుటుంబం ఆశ్చర్యపోయింది. అయితే సమాజం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. పక్కింటి ఆడాళ్ళు గుసగుసలాడటం మొదలుపెట్టారు. ఏమే కమలా, నీ కోడలొచ్చి 6 నెలలు దాటింది, నీ కొడుకు మాత్రం ఇంకా తీసుకెళ్ళలేదు, ఏంటి సంగతి? 10 లక్షలు పుచ్చుకున్నాడు, కోడలు రంగు బాలేదని వదిలేశాడా ఏంటి అని సూటిపోటు మాటలు అంటున్నారు. ఆ మాటలు కమల గుండెల్లో కలుక్కుమన్నాయి. కొడుకు ఫోన్ చేసిన ప్రతిసారి కోడల్ని తీసుకెళ్ళమని పోరు పెట్టేది. కానీ రాజేష్ విసుక్కునేవాడు. అప్పుడే తీసుకెళ్ళలేను, నాకింకా టైం కావాలి అని ఫోన్ కట్ చేసేవాడు. తల్లిగా కమలకు కొడుకు మనసులోని మోసం అర్థమవుతూనే ఉంది. తన కోడలికి జరుగుతున్న అన్యాయం చూసి ఆమె లోపల కుమిలిపోవడం ప్రారంభించింది. ఓ రోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేరు. దివ్య తన పాత ట్రంక్ పెట్ట సర్దుతుండగా అందులో ఆమె డిగ్రీ సర్టిఫికెట్లు కనిపించాయి. వాటిని చేతిలోకి తీసుకోగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివి క్లాస్ ఫస్ట్ వచ్చిన సర్టిఫికెట్స్ అవి. చదువుకుంటే నీ రంగుని ఎవరు చూడరు తల్లి, నీలోని జ్ఞానాన్ని చూస్తారు అని తన మాస్టర్ చెప్పిన మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. సర్టిఫికెట్లను గుండెలకే సర్దుకుంది దివ్య. నేను ఇలాగే ఓ పని మనిషిలై 4 గోడల మధ్య నా జీవితాన్ని ముగించాలా? నా భర్త నన్ను వద్దనుకున్నాడు, నా రంగుని అసహించుకున్నాడు, దానికోసం నేను ఏడుస్తూ కూర్చోవాలా? లేదు, నేను ఇలా ఓడిపోకూడదు. నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. నా తండ్రికి నేను భారంగా మారకూడదు. ఈ సమాజం నలుపు రంగును చూసి నవ్వొచ్చు, కానీ నా ప్రతిభ చూసి తల వంచేలా చేయాలి అన్ని తనలో తానే గట్టిగా ప్రమాణం చేసుకుంది. ఆ సాయంత్రం వార్తాపత్రికలో ఓ ప్రకటన చూసింది దివ్య. ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాల భర్తీ కోసం డిఎస్సి నోటిఫికేషన్ పడింది. దివ్య కళ్ళల్లో ఓ కొత్త మెరుపు. తనకు టీచర్ అంటే ప్రాణం, ఎలాగైనా ఆ ఉద్యోగం సాధించాలి. రాత్రి భోజనాలు అయ్యాక అత్తమామలు పడుకున్న తర్వాత అత్తగారి దగ్గరకు వెళ్ళింది దివ్య. అత్తయ్య, నేను డిఎస్సి పరీక్షలు రాయాలనుకుంటున్నాను, నాకు మీరు అనుమతిస్తే ఇంటి పనులయ్యాక రాత్రిపూట చదువుకుంటాను అని అడిగింది. కమల ఆశ్చర్యంగా చూసింది. చదువుకుంటావమ్మా? రాజేష్కు తెలిస్తే ఏమంటాడో అని సందేహించింది. ఆయన ఎప్పటికీ నన్ను తీసుకెళ్లారత్తయ్య. ఆయనకు నా నలుపు రంగు ఇష్టం లేదు. కేవలం 10 లక్షల కట్నం కోసమే నన్ను పెళ్లి చేసుకున్నారని మొదటి రాత్రి నా మొహం మీద చెప్పేశారు అని నిర్మోహమాటంగా కన్నీళ్లు లేకుండా చెప్పేసింది దివ్య. ఆ మాటలు వినగానే కమల గుండె పగిలినంత పనైంది. కొడుకు ఇంత నీచుడా అనిపించింది. దివ్య చేతులు పట్టుకుని, నన్ను క్షమించు తల్లి, నా కొడుకు అలా అన్నాడని ఇన్ని నెలలు నీ మనసులోనే పెట్టుకుని మమ్మల్ని మాత్రం దేవులలా చూసుకుంటున్నావు. నువ్వు ఆడపిల్లవి కాదు, దేవతవి. నువ్వు చదువుకో అమ్మా. నీకు ఏ అడ్డొచ్చినా నేను అండగా ఉంటాను. రాజేష్కి ఈ విషయం నేను చెప్తాను, నువ్వు భయపడకు అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ క్షణం దివ్య దినచర్య మారిపోయింది. పగలింటి పనులు, అత్తమామల సేవ చేస్తూనే రాత్రంతా నిద్ర మానుకుని పుస్తకాల్లో కుస్తీ పడేది. పాత పుస్తకాలు సేకరించి తన చెల్లెల వయసున్న రమ్యతో కలిసి రాత్రింబవళ్ళు చదివేది. కమల కూడా కోడలికి వేడివేడి పాలిస్తూ ఆమె కండగా నిలబడింది. ఒక పక్క రాజేష్ హైదరాబాద్లో తన స్నేహితులతో జల్సాలు చేస్తూ 10 లక్షల డబ్బులను మంచి ఉద్యోగం కోసం బ్రోకర్లకు ఇస్తూ ఆధునిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు.
అతనికి దివ్య గుర్తు రావడం లేదు, తన కుటుంబం గుర్తు రావడం లేదు. కానీ ఇక్కడ ఒక మారుమూల పల్లెటూరులో అతను అసహించుకున్న ఆ నల్లని పెళ్ళాం తన ఆత్మగౌరవపు పునాదుల మీద ఓ బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకునే పనిలో పడింది. తన కన్నీళ్లను ఆయుధంగా మార్చుకుని చీకటిని చీల్చుకుని వస్తున్న సూర్యకిరణాలుగా దివ్య విజయం వైపు అడుగులు వేయడం మొదలుపెట్టింది. కాలచక్రం ఎవరి కోసం ఆగదు. అది కొందరికి గుణపాఠం నేర్పుతుంది, మరికొందరికి వాళ్ళు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగిస్తుంది. దివ్య జీవితంలో ఇప్పుడు ఆ కాలమే ఓ నిశ్శబ్ద పోరాటంగా మారింది. ఒకవైపు ఇంటి పనులు, అత్తమామల సేవ, మరోవైపు రాత్రిపూట నిద్రలేని చదువు. దివ్య దినచర్య ఓ తపస్సులా మారిపోయింది. పగలు వంటింట్లో పోయి మంటల ముందు ఆమె దేహం అలసిపోయినా రాత్రిపూట పుస్తకాల ముందు కూర్చునేసరికి ఆమె మెదడులో ఒక కొత్త జ్వాల రగులుకునేది. ఆ జ్వాల పేరు ఆత్మగౌరవం. తన నలుపు రంగును చూసి భర్త అసహించుకున్నాడు. తన తండ్రి ఇచ్చిన 10 లక్షల కట్నం తీసుకుని తన్ను పని మనిషిలా వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ నిరాదరణ, ఈ అవమానం ఆమెలోని మొండితనాన్ని మేల్కొల్పాయి. అత్తగారు కమల దివ్యకు ఓ కవచంలా నిలబడింది. కోడలు రాత్రిపూట చదువుతుంటే పక్కనే కూర్చొని పంకా విసిరేది. నిద్ర వస్తోందా అమ్మా, కాస్త స్ట్రాంగ్గా కాఫీ తీసుకురానా అని అడిగేది. దివ్య వద్దని వారించినా వినకుండా వేడివేడి పాలు తెచ్చిచ్చేది. ఒక తల్లిలా కూడా తన సొంత కూతురికి ఇంతకంటే గొప్పగా సేవ చేయదేమో అన్నంతగా అత్తగారు తన కోడలికి అండగా నిలబడింది. దానికి కారణం ఆమెలోని అపరాధ భావం. తన కొడుకు చేసిన మోసానికి ఆ కుటుంబం చేస్తున్న ప్రాయశ్చిత్తం అది. 6 నెలలు గడిచాయి. చుట్టుపక్కల వాళ్ళ నోళ్లకు తాళాలు వేయడం ఎవరి తరమూ కాదు కదా. పక్కింటి పార్వతమ్మ ఒకరోజు నేరుగా కమలను అడిగేసింది. ఏంటి కమల, నీ కోడలు రాజేష్ దగ్గరికి వెళ్ళట్లేదా? వాడెప్పుడైనా వస్తున్నాడా? అయినా పెళ్ళయ్యాక మొగుడు పిల్లలు ఇలా వేరువేరుగా ఉంటే బంధమేముంటుంది? పైగా నీ కోడలు రాత్రింబౌళ్ళు ఏవో పుస్తకాలు పట్టుకుని కూర్చుంటుంది. ఉద్యోగాల కోసం చదివిస్తూ కోడల్ని ఇలా ఇంట్లో పెట్టుకుంటే రేపు వంశోద్ధారకులు ఎలా పుడతారే అని వ్యంగ్యంగా అడిగింది. కమల కోపంగా పార్వతమ్మ వైపు చూసింది. నా కోడలు ఏమీ తప్పు చేయడం లేదు పార్వతమ్మ, చదువుకుంటుంది. నా కొడుకు సెటిల్ అయ్యేలోపు ఈ పిల్ల కూడా ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకుంటే ఇద్దరికీ మంచిదే కదా అని నేనే చదివిస్తున్నాను. మా ఇంటి విషయాలను నువ్వు పట్టించుకోనక్కర్లేదు అని మొహం మీదే తలుపు వేసింది కమల. కానీ లోపలికొచ్చాక కమల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కొడుకు ఎప్పటికైనా మారతాడా, తన కోడలికి న్యాయం చేస్తాడా అన్న ప్రశ్నలు ఆమెను తొలిచేస్తుండేవి. ఇటు పల్లెటూరులో దివ్య ఒక ఆశయంతో నిప్పులా మండుతుంటే, అటు హైదరాబాద్ లాంటి మహానగరంలో రాజేష్ మాయాజాలంలో చిక్కుకొని రంగుల కలలు కంటున్నాడు. హైదరాబాద్లోని ఒక ఖరీదైన ఏరియాలో అద్దె గది తీసుకున్నాడు రాజేష్. పల్లెటూరు వాతావరణం నుండి వచ్చిన తన అందం, చేతిలో ఉన్న 10 లక్షల డబ్బు చూసుకుని అతనికి రెక్కలొచ్చాయి. మోడర్న్గా బట్టలు వేసుకోవడం, పబ్బకు వెళ్ళడం, కొత్త కొత్త స్నేహితుల్ని వెతుక్కోవడం మొదలుపెట్టాడు. దివ్య తండ్రి రక్తం చిందించి ఇల్లు కుదవ పెట్టి తెచ్చిన 10 లక్షల కట్నం డబ్బును మంచినీళ్ళల్లో ప్రాయంలా ఖర్చు చేయడం ప్రారంభించాడు. అతనికి అందం చూసి కొంతమంది అమ్మాయిలు పరిచయం అయ్యారు. వాళ్ళతో కలిసి కాఫీ షాప్లు, సినిమాలంటూ కాలం గడుపుతున్నాడు. నా భార్య పల్లెటూరు పిల్ల, చదువుకోలేదు, చూడటానికి అస్సలు బాగోలేదు. మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నన్ను ఎత్తికి కట్టారు అని తన స్నేహితురాళ్ళ దగ్గర దివ్య గురించి చాలా చులకనగా చెప్పేవాడు. ఇదే సమయంలో అతనికి ఒక ప్లేస్మెంట్ బ్రోకర్ పరిచయం అయ్యాడు. వారి పేరు సుబ్బారావు. చూడటానికి చాలా డీసెంట్గా పెద్ద కార్పొరేట్ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్లా కనిపించేవాడు. చూడు రాజేష్, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం తక్కువైనా నీ పర్సనాలిటీ బాగుంది. మా కంపెనీలో ఓ పెద్ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది. జీతం నెలకు ₹1,00,000. కానీ ఆ పోస్ట్కి చాలా పోటీ ఉంది. బ్యాక్డోర్ ద్వారా నేను ఆ ఉద్యోగం నీకు ఇప్పించగలను. కానీ పై వాళ్ళకు కొంచెం ముట్ట చెప్పాలి. ఒక 8 లక్షలు ఖర్చు అవుతుంది. డైరెక్ట్ ఆఫర్ లెటర్ నీ చేతిలో పెడతాను అని నమ్మబలికాడు సుబ్బారావు. రాజేష్కు కళ్ళు నెత్తికెక్కాయి. నెలకు ₹1,00,000 జీతం అంటే ఇక తన జీవితం సెటిల్ అయిపోయినట్టే అని కలలు కన్నాడు. దివ్య తండ్రి ఇచ్చిన కట్నం డబ్బులు ఇంకా అకౌంట్లో 8 లక్షల వరకు ఉన్నాయి. ముందు వెనక ఆలోచించకుండా, తండ్రిని కానీ రామాయణ కానీ అడగకుండా ఆ 8 లక్షలు సుబ్బారావు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు. 2 రోజుల తర్వాత సుబ్బారావు ఓ పెద్ద మల్టీనేషనల్ కంపెనీ లోగోతో ఉన్న ఆఫర్ లెటర్ను రాజేష్ చేతిలో పెట్టాడు. వచ్చే సోమవారం నుండి నీ జాయినింగ్, కంగ్రాట్స్ మై బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. రాజేష్ ఆనందానికి అవధుల్లేవు. తన అందానికి, తన టాలెంట్కి దక్కిన విజయం ఇదని విర్రవీగాడు. ఆ రోజు రాత్రి తన కొత్త స్నేహితులకు పెద్ద పార్టీ కూడా ఇచ్చాడు. సోమవారం ఉదయం హైదరాబాద్లోని హైటెక్ సిటీ సూట్ వేసుకుని, చేతిలో బ్రీఫ్ కేస్ పట్టుకుని ఎంతో గర్వంగా ఆ పెద్ద ఐటీ కంపెనీ ఆఫీస్కు అడుగుపెట్టాడు రాజేష్. రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి
తన ఆఫర్ లెటర్ చూపించాడు. రిసెప్షనిస్ట్ ఆ లెటర్ చూసి సిస్టంలో చెక్ చేసి ముఖం చిట్లించింది. సార్, ఈ ఆఫర్ లెటర్ ఫేక్. మా కంపెనీ ఇలాంటి లెటర్ ఎవరికి ఇష్యూ చేయలేదు. ఇందులో ఉన్న ఎంప్లాయ్ ఐడి కూడా మా డేటాబేస్లో లేదు అని చెప్పింది. రాజేష్కు గుండె ఆగినంత పనైంది. లేదండి, బాగా చెక్ చేయండి. సుబ్బారావు గారు స్వయంగా ఇచ్చారు. ఆయన మీ కంపెనీలో పెద్ద పోస్ట్లో ఉన్నారు అంటూ వాదించాడు. సార్, సుబ్బారావు అనే పేరుతో మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎవరూ లేరు. మీరెవరో ఫ్రాడ్ గార్డ్ చేతిలో మోసపోయారు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి, లేకపోతే సెక్యూరిటీ పిలవాల్సి వస్తుంది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ఆమె. రాజేష్ చేతులు వణకాయి. వెంటనే గబగబా సుబ్బారావుకు ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్. ఎన్నిసార్లు చేసినా అదే సమాధానం. అతనికి అర్థమైంది, తాను నిలువునా మోసపోయానని. 10 లక్షల కట్నం డబ్బులు నీళ్ళల్లా కరిగిపోయాయని. ఆఫీస్ బయట ఫుట్పాత్ మీద చితకలబడ్డాడు రాజేష్. తన అందం, తన ఆకర్షణ, తన ఊహించుకున్న ఆధునిక జీవితం అన్నీ పేకమేగడిలా కూలిపోయాయి. చేతిలో చిల్లి గవ్వలేదు. అప్పటి వరకు తన చుట్టూ తిరిగిన స్నేహితులకు ఫోన్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. గది అద్దె కట్టలేదని పీజీ ఓనర్ వార్డును బయటకు గెంటేశాడు. ఒకే ఒక్క రోజులో రాజేష్ జీవితం వీధిన పడింది. ఆ క్షణంలో అతనికి తన తండ్రి పరువు, ఆశగా ఎదురు చూస్తున్న చెల్లెలు, తాను మోసం చేసిన తన భార్య దివ్య గుర్తుకొచ్చారు. కట్నం డబ్బుతో విర్రవీగిన అహంకారం ఇప్పుడు అదే డబ్బు కోల్పోయిన అనాథల రోడ్డు మీద నిలబడేలా చేసింది. ఇటు పల్లెటూరులో వాతావరణం పండగలా ఉంది. ఆ రోజు డిఎస్సి పరీక్ష ఫలితాలు వస్తున్నాయని దివ్య రాత్రంతా నిద్రపోలేదు. ఉదయాన్నే దేవుడి గదిలో దీపం పెట్టి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తుంది. దేవుడా, నా రూపం ఎలా ఉన్నా నా బుద్ధిని, నా కష్టాన్ని గుర్తించు. నా తండ్రి కన్నీళ్లు తుడిచే అవకాశం నాకివ్వు. నా అత్తమామల నమ్మకాన్ని నిలబెట్టు అని మనస్ఫూర్తిగా వేడుకుంది. రాజేష్ చెల్లెలు రమ్య పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చింది. చేతిలో ల్యాప్టాప్ ఉంది. వదిన, రిజల్ట్స్ వచ్చేసాయి వదిన, త్వరగా రా అని అరిచింది ఆనందంగా. కమల, మామగారు అందరూ అక్కడికి చేరుకున్నారు. దివ్య గుండె వేగంగా కొట్టుకుంటోంది. రమ్య హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఎంటర్ బటన్ నొక్కింది. స్క్రీన్ మీద అక్షరాలు లోడ్ అవుతున్నాయి. రమ్య కళ్ళు ఆశ్చర్యంతో విప్పర్లాయి. అమ్మా, నాన్న, మన వదినకు జాబ్ వచ్చేసింది. మామూలు జాబ్ కాదు, డిస్ట్రిక్ట్లో ఫస్ట్ ర్యాంక్. మన జిల్లాకే వదిన ఫస్ట్ వచ్చింది అంటూ సంతోషంగా గంతులేసింది రమ్య. ఆ మాట వినగానే దివ్య కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు జలజల రాలాయి. కమల ముందుకొచ్చి తన కోడల్ని గట్టిగా గుండెలు కత్తుకుంది. నా తల్లి, నా నమ్మకాన్ని నిలబెట్టావు. మా వంశం పరువు నిలబెట్టావు. నువ్వు నా కోడలివి కాదు, నా ఇంటి మహాలక్ష్మివి అంటి కన్నీరు మున్నీరుగా ఏడ్చేసింది కమల. మామగారు కూడా ఆనందంతో చేతులు జోడించి దేవుడికి దండం పెట్టుకున్నారు. గంట తిరిగేసరికి ఈ వార్త ఊరంతా పాకిపోయింది. వెంకటేశ్వరరావు గారు చిన్న కూతురు మామూలు తెలివితేటలు కాదండి, డిఎస్సిలో జిల్లాకే ఫస్ట్ ర్యాంక్ కొట్టిందట. ఇక ఆ పిల్లకు తిరుగులేదు అని నిన్నటి దాకా ఆడిపోసుకున్న నోళ్లే ఇప్పుడు పొగడ్డం మొదలుపెట్టాయి. సాయంత్రానికి స్వయంగా వెంకటేశ్వరరావు గారు, లక్ష్మి ఆటో మాట్లాడుకుని అల్లుడు ఊరికొచ్చారు. తండ్రిని చూడగానే దివ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేసింది. వెంకటేశ్వరరావు గారు కూతుర్ని పైకి లేపి గుండెలు కత్తుకున్నారు. ఆయన కళ్ళల్లో ఆనందం, గర్వం. ఒకప్పుడు పెద్ద కూతురు లేచిపోయినప్పుడు ఇదే సమాజం ఆయన్ను తలదించుకునేలా చేసింది. ఇప్పుడు ఇదే కూతురు ఆయన తల ఎత్తుకునేలా చేసింది. నా బిడ్డ, నా బంగారు తల్లి, నలుపని అందరూ నిన్ను అంటుంటే నేను కూడా లోపల బాధపడేవాణ్ణి. కానీ దేవుడు నీకిచ్చిన ఆకారం నలుపే అయినా నీ భవిష్యత్తును మాత్రం చుక్కలంత తెల్లగా కాంతివంతంగా రాశాడే తల్లి. నా జన్మ ధన్యమైంది అని ఏడ్చేశారు ఆయన. ఆ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ వెంకటేశ్వరరావు గారికి ఒక అనుమానం వచ్చింది. అల్లుడు గారు ఏరమ్మా, కూతురు ఇంత సాధించింది కదా, ఆయనకు ఫోన్ చేశారా అని అడిగాడు కమలను చూసి. కమల ముఖం కాస్త వాడిపోయింది. చేస్తానన్నాడు వెంకట్రావు గారు. వాడెక్కడో బిజీగా ఉన్నట్టున్నాడు. వాడికేం, రేపో మాపో పెద్ద ఆఫీసర్ అవుతాడు అని కప్పిపుచ్చడానికి ప్రయత్నించింది. కానీ దివ్యకు తెలుసు, రాజేష్ ఇప్పటికీ ఫోన్ చేయడని, తన విజయాన్ని అతను జీర్ణించుకోలేడని. 2 రోజుల తర్వాత పల్లెటూరు బస్టాండ్. ఉదయం 10 గంటల సమయం. హైదరాబాద్ బస్సు వచ్చి ఆగింది. అందులోంచి ఓ వ్యక్తి నెమ్మదిగా కిందకి దిగాడు. చిరిగిన చొక్కా, పెరిగిన గడ్డం, కళ్ళ కింద నల్లటి వలయాలు, భుజాన ఒక పాత బ్యాగ్. అతనెవరో కాదు, అహంకారంతో, అందంతో మిడిసిపడిన రాజేష్. చేతిలో చిల్లి గవ్వలేక 2 రోజులు అన్నం తినక ఎవరో పుణ్యాత్ముడు బస్ టికెట్ కొనిపెడితే తల వంచుకొని తన సొంత ఊరికొచ్చేశాడు. బస్టాండ్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే అతని మనసులో భయం, అవమానం. తాను మోసం చేసిన భార్య, తను నమ్మిన తండ్రి, తనపై ఆశలు పెట్టుకున్న చెల్లెలు, వీళ్ళందరి ముందు నిలబడే ధైర్యం అతనికి లేదు. కానీ
గత్యంతరం లేని పరిస్థితి. ఇంటి వాకిట్లోకి అడుగుపెట్టాడు. ఇంట్లో చాలా సందడిగా ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఎవరో ఒకరిని సన్మానిస్తున్నట్టున్నారు. రండి టీచర్ గారు, మా పిల్లవాడికి కూడా మీరే పాఠాలు చెప్పాలి అంటూ పక్కింటి వాళ్ళెవరో అంటున్న మాటలు రాజేష్ చెవినపడ్డాయి. మెల్లగా గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. హాల్లో ఒక కుర్చీలో దివ్య కూర్చొనుంది. ఆమె ఇప్పుడు ఆ పాత భయస్థురాలైన కుమిలిపోతున్న ఆడపిల్ల కాదు. ఓ హుందాతనం, ఆత్మవిశ్వాసం ఆ ముఖంలో తొణికిసలాడుతున్నాయి. ఆమె కట్టుకున్న కాటన్ చీర, కళ్ళకు పెట్టుకున్న కళ్ళద్దాలు, నొసుటను నిండున్న బొట్టు ఆమెను ఓ గౌరవప్రదమైన ఉపాధ్యాయురాలుగా చూపిస్తున్నాయి. అతని గదిలోంచి గెంటేసిన ఆ నల్లని పెళ్ళాం ఇప్పుడు తన కళ్ళ ముందే ఒక విజేతలా వెలిగిపోతోంది. తన ఊరికే కాదు, తన కుటుంబానికి కూడా ఒక ఆశాకిరణంలా మారింది. గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్న రాజేష్ను కమల గమనించింది. కొడుకు దిస్తు చూడగానే తల్లి మనసు కరిగిన అతడు చేసిన మోసం గుర్తొచ్చి ఆ ముఖం కఠినంగా మారింది. అందరి దృష్టి రాజేష్ వైపు మళ్ళింది. దివ్య మెల్లిగా కుర్చీలోంచి లేచింది. రాజేష్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆ చూపుల్లో కోపం లేదు, ద్వేషం లేదు, కానీ అంతులేని ఒక ఆత్మగౌరవం ఉంది. ఒకప్పుడు ఆ చూపుల కోసం, ఆ భర్త ప్రేమ కోసం పరితపించిన దివ్య ఇప్పుడు అక్కడ లేదు. ఇప్పుడు ఆమె ఒక స్వతంత్రురాలు. అందరూ మౌనంగా చూస్తుండగా రాజేష్ తలదించుకొని లోపలికి అడుగు పెట్టాడు. కాలం ఒక పూర్తి వృత్తంలా తిరిగిపోయింది. నిన్నటిదాకా అహంకారంతో చూసిన ఆ ఇంటి గోడలు ఇప్పుడు ఓటమిని చూస్తున్నాయి. గడప దాటిన అహంకారం ఎప్పటికైనా తల వంచుకొని తిరిగి రావాల్సిందే అని కాలం ఎన్నోసార్లు నిరూపించింది. ఇప్పుడు రాజేష్ జీవితంలో అదే జరుగుతోంది. చిరిగిన బట్టలు, పెరిగిన గడ్డం, పీక్కపోయిన ముఖంతో తన సొంత ఇంటి గుమ్మం ముందు ఒక అపరాధిలా నిలబడ్డాడు రాజేష్. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. డిఎస్సిలో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించిన దివ్యను అభినందించడానికి వచ్చిన ఇరుగు పొరుగు వాళ్లతో ఆ హాల్ అంతా కోలాహలంగా ఉంది. కానీ రాజేష్ అడుగుపెట్టిన మరుక్షణం ఆ కోలాహలం అంతా అమాంతం ఆగిపోయింది. అందరి కళ్ళు అతని మీదే పడ్డాయి. నిన్నటిదాకా ఊరి అందగాడుగా కనిపించిన కుర్రాడు హైదరాబాద్ వెళ్ళి ఏదో పెద్ద కొలువు సాధిస్తాడని ఊరంతా అనుకున్న రాజేష్ ఇప్పుడు బిచ్చగాడ్లా తిరిగి రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కుర్చీలో కూర్చున్న దివ్య మెల్లగా పైకి లేచి నిలబడింది. ఆ ముఖంలో ఎటువంటి కలవరము లేదు, ఆశ్చర్యము లేదు. బహుశా మోసకారి పునాదుల మీద కట్టుకునే పేకమేడలు ఎప్పుడో అప్పుడు కూలిపోతుందని ఆమె ముందే తెలిసేమో. రాజేష్ తండ్రి రామచంద్రం గారు ముందుకొచ్చారు. కొడుకు అవతారం చూసి ఆయన గుండె రగిలిపోయింది. ఏంట్రా ఈ వేషం? ఏదో పెద్ద ఆఫీసర్ అయిపోయి వస్తావనుకుంటే ఇలా అడుక్కు తినేవాళ్ళ వచ్చావేంటి? ఏమైంది? మామగారిచ్చిన 10 లక్షలు ఏమైంది? నీ హైదరాబాద్ ఉద్యోగం అని కఠినంగా అడిగాడు. తండ్రి గొంతుల ఆవేశానికి రాజేష్ వణికిపోయాడు. కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న నీళ్లు ఆపుకోలేకపోయాడు. చేతిలో ఉన్న పాత బ్యాగును కింద పడేసి బోరున విలిపించాడు. నన్ను క్షమించు నాన్న, నేను సర్వస్వం కోల్పోయాను. నా అందం, నా కమ్యూనికేషన్ స్కిల్స్ చూసి హైదరాబాద్లో ఉద్యోగం వస్తుందని విర్రవీగాను. కానీ అక్కడ నాలాంటి వాళ్ళు వేల మంది ఉన్నారు. ఒక బ్రోకర్ గాడు సులభంగా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడు. వాడి మాటలు విని మామగారిచ్చిన 10 లక్షలు వాడి చేతిలో పెట్టాను. వాడు నాకు నకిలీ ఆఫర్ లెటర్ ఇచ్చి పారిపోయాడు. నా దగ్గరున్న డబ్బంతా అయిపోయింది. కనీసం తినడానికి తిండి లేక 2 రోజుల పాటు ఫుట్పాత్ మీద పడుకున్నాను నాన్న. దేవుడు నా అహంకారానికి తగిన శాస్తి చేశాడు అంటూ తల పట్టుకుని కుమిలిపోయాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ నిశ్చేష్టులయ్యారు. కమల గుండె పగిలినంత పనైంది. కొడుకు కష్టం చూసి తల్లిగా ఆమె మనసు తల్లడిల్లిన కోడలికి వాడు చేసిన అన్యాయం ముందు ఆ కష్టం చాలా చిన్నదిగా అనిపించింది. రామచంద్రరావు గారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఛీ, నా కడుపున ఓ మోసగాడు పుట్టాడు. అందం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు అనుకున్నావు కదరా? నీ అందం నిన్ను కాపాడిందా? నీకు 10 లక్షల కట్నం తీసుకునే అర్హత లేకపోయినా ఈ పిల్లకు ఉన్న నలుపు రంగు అడ్డం పెట్టుకుని బేరమాడావు. పెళ్ళైన మొదటి రాత్రే ఆ పిల్లను గదిలోంచి గెంటేసి మృగంలా ప్రవర్తించావు. డబ్బును నమ్ముకుని వెళ్ళిన నువ్వు రోడ్డున పడ్డావు. కానీ ఆ రోజు నువ్వు చీకొట్టిన నీ భార్య తన కష్టాన్ని, బుద్ధిని నమ్ముకుని ఈరోజు ఈ జిల్లాకే ప్రథమ స్థానంలో నిలబడింది. నీ చదువుకి, నీ అందానికి ఏమైనా విలువ ఉందారా? బయటకు వెళ్ళు. ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. నా కోడలే నా కూతురు, కొడుకు అన్నీ. నువ్వు నాకు చచ్చిపోయినట్టే లెక్క అని అరిచాడు ఆయన. కొడుకు ఇంట్లోంచి గెంటేయడానికి రామచంద్రరావు గారు ముందుకు వెళ్ళబోతుంటే కమల కూడా ఆయన ఆపలేదు. రాజేష్ తన చెల్లి వైపు దీనంగా చూశాడు. కమల కన్నీళ్లు తుడుచుకుంటూ ముఖం పక్కకు తిప్పుకుంది. తన వాళ్ళందరూ తనను ఒంటరిని చేశారు. తాను చేసిన పాపం తనను నీడలా వెంటాడుతుందని రాజేష్కు అర్థమైపోయింది. అందరూ మౌనంగా ఉన్నారు. ఇరుగు పొరుగు వాళ్ళు ఈ నాటకాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ దివ్య గొంతు వినిపించింది.
ఆగండి మావయ్య. అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న దివ్య ఓ అగ్నిపర్వతంలో బద్దలైంది. నెమ్మదిగా అడుగులు వేస్తూ రాజేష్ ముందొచ్చి నిలబడింది. రాజేష్ తలెత్తి తన భార్య ముఖంలోకి చూశాడు. ఆ ముఖంలో ఇప్పుడు అమాయకత్వం లేదు. ఒక మండుతున్న సూర్యుడు లాంటి ఆత్మగౌరవం ఉంది. ఆయన్ని ఇంట్లోంచి గెంటేయకండి మావయ్య. తప్పు చేసిన ఆయన ఇంటి కొడుకు. 10 లక్షల కట్నం, ఈ మోసం, ఈ అవమానం, ఇవన్నీ నాకు ఆయన చేసినవి. కాబట్టి ఆయన శిక్షను నిర్ణయించే హక్కు కూడా నాకే ఉంది అంది దివ్య దృఢమైన స్వరంతో. రామచంద్రరావు గారు వెనక్కి తగ్గారు. దివ్య రాజేష్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఏవండి, గుర్తుంది కదా, పెళ్ళైన మొదటి రాత్రి నేను ఆశగా మీ వైపు చూస్తుంటే నా రంగు చూసి మీకు అసహ్యంగా ఉందని అన్నారు. నా తండ్రి తెచ్చిన 10 లక్షల కోసమే ఈ నాటకం ఆడానని నా ముఖం మీదే చెప్పారు. ఆ రోజు నేను రాత్రంతా నేల మీద పడుకుని ఏడ్చాను. అప్పుడు మీరు ప్రశాంతంగా నిద్రపోయారు. కానీ కాలం చూసారా ఎంత విచిత్రమైందో. ఆ 10 లక్షలు మిమ్మల్ని రోడ్డు పాలు చేస్తే మీరు చేసిన అవమానమే నన్ను ఈరోజు సింహాసనం మీద కూర్చోబెట్టింది. దివ్య మాటలు ఒక్కొక్కటి కత్తుల్లా రాజేష్ గుండెల్ని కోస్తున్నాయి. అతను తలదించుకొని కన్నీరు కారుస్తున్నాడు. సమాజం దృష్టిలో అందమంటే తెల్లని చర్మం, ఆకర్షణీయమైన ముఖం కావచ్చు. కానీ నా దృష్టిలో అందమంటే కష్టం వచ్చినప్పుడు నిలబడే ధైర్యం, అవమానాన్ని అవకాశంగా మార్చుకునే ఓర్పు. ఆ రోజు మీరు నాలో ఆ అందాన్ని చూడలేకపోయారు. కట్నం డబ్బులో జీవితాన్ని కొనుక్కోవచ్చనుకున్నారు. కానీ ప్రేమను, ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని ఏ డబ్బు కొనలేదని ఇప్పుడు మీకు అర్థమై ఉంటుందనుకుంటున్నాను. నా నలుపు రంగు నా అస్తిత్వం. దాన్ని చూసి నేను ఎప్పుడూ సిగ్గుపడలేదు, ఇకపై పడను కూడా. మీరు చేసిన మోసానికి, నా తండ్రి పడిన వేదనకు నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను. కానీ పగ తీర్చుకోవడం నా నైజం కాదు. మీరు మావయ్య గారి కొడుగ్గా ఈ ఇంట్లో ఉండొచ్చు. నేను మాత్రం ఈ ఇంటి కోడలుగా, ఈ అత్తమామల కూతురుగా మాత్రమే ఉంటాను. నా జీవితంలో మీకు స్థానం లేదు. దయచేసి ఇకపై నా జీవితంలో జోక్యం చేసుకోకండి అని కరాఖండిగా చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది దివ్య. రాజేష్కు తన తప్పు భయంకరంగా తెలిసొచ్చింది. తాను కోల్పోయిన 10 లక్షల డబ్బును కాదు, ఓ అపురూపమైన దేవతను, ఓ గొప్ప జీవిత భాగస్వామిని అని తనకు అర్థమైంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పగిలిన అద్దాల్ని ఎంత అతికించినా పగుళ్ళు కనిపిస్తూనే ఉంటాయి. రాజేష్ పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత కాలం ఎన్నో గాయాలను మానుపుతుంది. దివ్య ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు చేపట్టింది. ఆమె బోధనా శైలి, పిల్లల పట్ల ఆమెకున్న ప్రేమ అనతి కాలంలోనే ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ ఊరి ప్రజలు ఆమెను ఒక ఆదర్శ మహిళగా గౌరవించడం మొదలుపెట్టారు. రాజేష్ ఆ ఊళ్ళోనే ఓ చిన్న కంపెనీలో గుమాస్తాగా చేరాడు. అతనిలో ఆ పాత అహంకారం, ఆకర్షణ పట్ల మోజు పూర్తిగా నశించిపోయాయి. తల వంచుకుని పని చేసుకోవడం, ఇంటికి రాగానే తల్లిదండ్రులకు సహాయం చేయడం అలవాటు చేసుకున్నాడు. దివ్య తన ఇంట్లోనే ఉంటున్న ఆమెకు దేవతల అతనికి అందనంత ఎత్తులో ఉండిపోయింది. ఆమెను పలకరించే ధైర్యం కూడా అతనికి లేదు. దూరం నుండి ఆమెను ఆరాధించడం మొదలుపెట్టాడు. దివ్య తండ్రి వెంకటేశ్వరరావు గారు ప్రతి పండగకు వచ్చి కూతుర్ని చూసి వెళ్తుంటారు. దివ్య తన జీతంతో నెమ్మదిగా తండ్రి అప్పుల్ని తీర్చేసింది. కూతుర్ని చూసుకుని ఆ తండ్రి మురిసిపోయేవాడు. కానీ దివ్య, రాజేష్ల మధ్య ఉన్న ఆ అదృశ్య గోడ ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. ఒకరోజు రాత్రి భారీ వర్షం కురుస్తుంది. ఇంట్లో కరెంటు పోయింది. దివ్య చేతిలో కొవ్వొత్తి పట్టుకుని హాల్లోకి వచ్చింది. అక్కడే ఒక మూలను కూర్చొని ఉన్నాడు రాజేష్. వర్షం చినుకులు కిటికీలోంచి అతని మీద పడుతున్నా అతను కదలడం లేదు. దివ్య మెల్లగా అతని దగ్గరికి వెళ్ళింది. కొవ్వొత్తి వెలుగులో ఆమె ముఖం ప్రశాంతంగా, అందంగా కనిపిస్తుంది. అక్కడ వర్షం పడుతోంది, తడిసిపోతారు, లోపలికి వెళ్ళి పడుకోండి అంది మామూలుగా స్వరంతో. రాజేష్ తలెత్తి ఆమెను చూశాడు. అతని కళ్ళల్లో నీళ్లు. దివ్య, నన్ను క్షమించవా? నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాను. నా కళ్ళకు కమ్మిన మాయ పొర తొలగిపోయాయి. నువ్వు నాకు భార్యగా అక్కర్లేదు. కనీసం నాతో ఓ మాటైనా మాట్లాడు. నీ మౌనం నన్ను చంపేస్తుంది. నా జీవితాంతం నీ కాలి కింద మెట్టెలా పడుంటాను అంటూ ఆమె కాళ్ళ మీద పడబోయాడు రాజేష్. దివ్య చేతిలోని కొవ్వొత్తి వెలుగు రెపరెపలాడుతుంది. ఆమె మనసులోని మంచు కూడా కరిగింది. ఓ మనిషి నిజంగా మారినప్పుడు అతనికి ఇంకో అవకాశం ఇవ్వడం మానవత్వం అని ఆమె నమ్మింది. దివ్య నెమ్మదిగా కింద కూర్చొని రాజేష్ భుజాలు పట్టుకుని పైకి లేపింది. మనిషికి అందం చర్మం మీద ఉండదు, మనసులో ఉంటుంది. ఆ రోజు మీరు నా చర్మాన్ని చూశారు, ఈరోజు నా మనసును చూశారు. కన్నీళ్లు గాయాలను కడగలేవు, కానీ కొత్త ఆశలను మొలకెత్తిస్తాయి. నేను మిమ్మల్ని ఎప్పుడో క్షమించేశాను. కానీ ఒక భార్యగా తిరిగి మీ చేయి పట్టుకోవడానికి నాకు కొంత సమయం కావాలి.
మీరు నిజంగా మారితే ఆ కాలమే మనల్ని కలుపుతుంది అని ఓ చిన్న చిరునవ్వు నవ్వింది. రాజేష్ ఆ చిరునవ్వులో తన ప్రపంచాన్ని చూసుకున్నాడు. అతనికి ఆ క్షణం దివ్య ఒక నల్లటి అద్భుతంలా, భూదేవి అంత అందంగా, సహనానికి ప్రతిరూపంగా కనిపించింది. అందమనే భ్రమ, కట్నమనే దురాశ మనుషుల మధ్య గోడలు కడితే, సహనం, ఆత్మవిశ్వాసం, క్షమాగుణం ఆ గోడలు కూల్చేస్తాయి. దివ్య జీవితం ఓ గొప్ప గుణపాఠం. రూపం తన చేతుల్లో లేనిది, కానీ భవిష్యత్తు తీర్చిదిద్దుకునే శక్తి మన చేతుల్లోనే ఉంటుంది. చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఒక చిన్న కాంతిరేఖ దాన్ని చేయిస్తుంది. దివ్య జీవితంలో ఇప్పుడు ఆ కాంతిరేఖ స్థిరంగా వెలుగుతుంది. రాజేష్ పశ్చాత్తాపు నీడల్లో వారిద్దరి ప్రయాణం ఓ కొత్త ఆశతో, కొత్త అర్థంతో ముందుకు సాగింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.